హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. జున్ను ఇలా గట్టిగా తయారు చేసుకొని మంచిగా టేస్టీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలాగా ప్రాసెస్ అనేది ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ జున్ను పాలు వచ్చేసి కొంచెం కల్తీవి అయితే దొరుకుతాయి. అవి కాకుండా మంచి జున్ను పాలు అయితే చక్కగా తీసుకోండి. మనం 1 గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసులు నార్మల్ పాలు అయితే వేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. పాలు అయితే చిక్కగా ఉంటే మాత్రం కరెక్ట్ కొలత 2 గ్లాసులు సరిపోతుంది. లేదు పాలు చిక్కగా లేకపోతే మాత్రం కొంచెం పాలు క్వాంటిటీ అయితే నార్మల్ పాలు తగ్గించుకోండి, అలాగైతే కొంచెం గట్టిగా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి శొంఠి, మిరియాలు, అలాగే ఇలాచీ పౌడర్, షుగర్ అయితే పడుతుంది. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను పాలు అయితే అందులో మిక్స్ చేసుకుంటున్నాను. 1 వంతు జున్ను పాలకి దానికి 2 వంతులు నార్మల్ మిల్క్ అయితే వేస్తాము, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను మిరియాల పొడి అయితే వేస్తున్నాను. మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే అది తినడం వల్ల మనకి జున్ను కొంచెం కఫం చేస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే మిరియాలు, శొంఠి అనేది కరెక్ట్ మోతాదులో పడిపోవాలి. చాలామంది అది ఇష్టం లేక తగ్గిస్తూ ఉంటారు. ఆ క్వాంటిటీని అస్సలు తగ్గించకండి, తగ్గిస్తే హెల్త్కి కూడా చాలా మంచిది కాదు జున్ను అనేది. చూసారు కదా, మిరియాల పొడి, శొంఠి, ఇలాచీ పౌడర్ అన్నీ చక్కగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాము. అది బాగా కలిసిపోయిన తర్వాత మనం అందులోనైతే షుగర్ అయితే వేసుకుంటాము. మీరు కావాలంటే బెల్లం కూడా బాగా తురిమేసి అందులో బాగా మిక్స్ అయిపోయేలాగా వేసుకోండి. షుగర్ మాత్రం కంపల్సరిగా కరెక్ట్గా టేస్ట్లో ఉండాలి. ఏమాత్రం కొంచెం షుగరు కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోండి తీపి అనేది, ఎందుకంటే అది ఉడికిన తర్వాత చప్పదనం అయితే వచ్చేస్తుంది. షుగర్ ఏమాత్రం కొంచెం తక్కువ వేసుకున్నా చప్పగా అనిపిస్తుంది అనమాట. జున్ను అస్సలు తినలేము, కర్డ్ తిన్నట్టుగా ఉంటుంది. అందువల్ల షుగర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా టేస్ట్ అయితే చూసుకోండి. మనం ఇది వచ్చేసి కుక్కర్లో అయితే చేస్తాము, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్పటి రోజుల్లో అయితే గిన్నెల్లో పెట్టి బరువు అది మూత పెట్టి చాలా పైన రాళ్ళు అవి పెట్టి కొంచెం బలంగా పెడితే ఉడికిదనమాట. అలా కాకుండా మనకి ఈజీ మెథడ్లోని చాలా గట్టిగా అయితే వస్తుంది జున్ను, అదైతే చూసేయండి. కుక్కర్లోని మనం దగ్గర ఒక 7-8 విజిల్స్ వచ్చినంత వరకు జున్నునైతే ఉడికించుకోవాలి. మనం కింద ఏమీ పెట్టవసరం లేదు, అలాగే మీదని క్యాప్ అంటే మూత ప్లేట్ ఒకటి మూసేస్తే సరిపోతుంది, దాని మీద బరువు కూడా పెట్టవసరం లేదు. ఇలా కుక్కర్లో పెట్టేసుకొని నీళ్ళు కొంచెం అడుగుని వేస్తామండి, 1 గ్లాస్ వాటర్. అది కొంచెం వేడెక్కిన తర్వాత గిన్నెతోని జున్ను అయితే పెట్టేస్తాము. చూసారు కదా, ఓ మాత్రం ఎల్త్ అయితే చూసుకోండి, మరి ఫుల్గా అయితే వేసేయద్దు, తుల్లిపోతుంది. అలా వేసుకున్న తర్వాత ప్లేట్ అయితే మూత పెట్టి చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకొని 7-8 విజిల్లు వచ్చినంత వరకు చక్కగా చేసేయండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి, ఫాస్ట్గా అయితే తీయొద్దు. చూసారా, చల్లారిన తర్వాత జున్ను చూసినట్టయితే యమ్మీ టేస్ట్ అయితే ఉంటుంది, చక్కగా గట్టిగా వచ్చేస్తుంది, ఎక్కడ కదలలేదు. చూసారా, జున్ను చాలా గట్టిగా అయితే ఉన్నది. జున్ను రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అనమాట. అందువల్ల మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, నొక్కుతుంటే అస్సలు ఎక్కడ వాటర్ రాలేదు. పాలు కూడా మంచివై ఉండాలండి. కొన్ని పాలు అయితే కొంచెం పలచగా ఉంటాయి, దానివల్ల ముక్కలుగా కూడా వస్తుంది. అలా ఉన్న టేస్ట్గానే ఉంటుంది, కానీ ఇలా గట్టిగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది తినడానికి. చూసారు కదా, మిరియాలు, శొంఠి మాత్రం తప్పకుండా ఎక్కువ వేసుకోండి, వాటితో పాటే తినండి, అప్పుడు మీకు ఏమీ హెల్త్కి ఇబ్బంది రాదు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.